హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ గౌరకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ స్క్రీన్ పైన మీకు ఒక ఫోటో కనిపిస్తుంది పెట్టింది 65 కోట్లు వచ్చింది 1225 కోట్లు అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి హీరో కూడా SSMB 29 AA22 స్పిరిట్ అలాగే డ్రాగన్ ప్రతి సినిమా కూడా దాదాపు బడ్జెట్ ఈజీగా 500 కోట్ల పైనే ఉంటుంది యావరేజ్గా ఈ 4 సినిమాల బడ్జెటే 3000 కోట్లను దాటడం జరుగుతుంది ఈ సినిమాలో ఎవరైతే హీరోలు నటిస్తున్నారో ప్రతి హీరోకి సంబంధించిన రెమ్యునేషన్ కూడా యావరేజ్గా ఈజీగా 100 కోట్ల పైన ఉంటుంది కాకపోతే ఇదే 100 కోట్ల బడ్జెట్లో ఓన్లీ 100 కోట్ల బడ్జెట్లో ఏదైతే ఒక హీరో తీసుకునే రెమ్యునేషన్లో ఒక 5 సినిమాలు వచ్చి దాదాపుగా 1225 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది సో ప్రజెంట్ ఇక్కడున్న సినిమాలు అనుకోండి ఈ బడ్జెట్ దాదాపుగా 1300 కోట్లు అంటున్నారు 800 కోట్లు అనుకుంటున్నారు ఇక స్పిరిట్కి డ్రాగన్కి ఎన్ని కోట్లు అవుతాయో తెలియదు కానీ యావరేజ్గా 3000 కోట్ల పైన వసూలు చేయడం 3000 కోట్ల పైన బడ్జెట్ పెడుతున్నారు అండ్ ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 15000 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 4 సినిమాలు కూడా ఈజీగా 12000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తే అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అది ఈజీగా 12000 కోట్లకు పైగా ఈ సినిమాల కలెక్షన్స్ రావడం జరుగుతుంది అది పక్క మరి ఒక హీరో తీసుకునే రెమ్యునేషన్లో దాదాపు 100 కోట్లు అనుకుంటే ఆ 100 కోట్లలో దాదాపు ఒక 5 సినిమాలు వచ్చి దాదాపు 1225 కోట్లను వసూలు చేయడం జరిగింది మరి ఏ సినిమాలనే మాట్లాడుకుందాం అవి కూడా పక్క సినిమాలు కాదు ఓన్లీ మన సౌత్ సినిమాలు మాత్రమే మన సౌత్ సినిమాలే చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడుకుందాం సో మూవీస్ ఏంటి ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్ ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి మన నిఖిల్ నటించిన కార్తికేయ 2 మూవీ ఇదేదో కార్తికేయ సినిమా ఉందో దానికి సీక్వెల్గా రావడం జరిగింది పార్ట్ 2గా రావడం జరిగింది అండ్ ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కావడం జరిగింది సినిమా డైరెక్టర్ వచ్చేసి చందు ముండేటి గారు అండ్ ఈ సినిమా ఒక మైథాలజీ కథ ఆధారంగా ఏదైతే శ్రీకృష్ణుడి కంకణం ఆధారంగా ఈ సినిమా రూపొందడం జరిగింది అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయినప్పుడు ప్రతి జానర్కి సంబంధించిన ఆడియన్స్ కూడా ఆకట్టుకొని ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ గారు మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 15 కోట్ల రూపాయలు కానీ 15 కోట్ల రూపాయలు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఒక చిన్న హీరో ఒక మైథాలజీ కథను పట్టుకుని దాదాపుగా 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది నిఖిల్ అంటే నిఖిల్ కెరియర్లోనే మొదటి 100 కోట్ల సినిమాగా కార్తికేయ 2 నిలిచింది ఆ తర్వాత దీన్ని కార్తికేయ 3 కూడా మలచబోతున్నారు మరి కార్తికేయ 3 ఎప్పుడు వస్తుంది థియేటర్లోకి మరి ఆ సినిమా వచ్చినప్పుడు దాదాపుగా ఈజీగా 500 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే ఈ లిస్టులో 5వ స్థానంలో ఉంది ఏంటంటే మనకు కార్తికేయ 2 మూవీ దాదాపు 15 కోట్ల బడ్జెట్ పెడితే 130 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా వసూలు చేసింది అలాగే ఈ లిస్టులో 4వ స్థానంలో ఏంటంటే తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ అలాగే సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి నిరంజన్ రెడ్డి సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కూడా సేమ్ 15 కోట్ల రూపాయలే కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయలకు దాకా వసూలు చేయడం జరిగింది సో ఇంతకుముందు మనం కార్తికేయ 2 ఏదైతే మాట్లాడుకున్నాం కూడా అది కూడా ఒక మైథాలజీ మూవీకి సంబంధించిందే ఇది కూడా ఒక మైథాలజీ మూవీకి సంబంధించింది అది కూడా చిన్న హీరో ఇక్కడ కూడా చిన్న హీరో ఏంటంటే చిన్న హీరోలో ఒక మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పాన్ ఇండియా వైజ్గా అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవడం జరుగుతుంది మెయిన్గా దీనికి రీజన్ అంటే మైథాలజీ కథని ఈ మధ్య ప్రేక్షకులు ఎక్కువ ఆదరించడం జరుగుతుంది అలాగే మైథాలజీ కథ కాన్సెప్ట్ ఏదైతే రావడం జరుగుతుందో మన దేవుళ్ళని కానీ మన పురాణాలను కానీ మన సాంప్రదాయాలను కానీ చూస్తే ఖచ్చితంగా దానికి ఆడియన్స్ ఫిదా అవుతారని చెప్పడానికి కార్తికేయ 2 ఎలాంటి ఎగ్జాంపుల్ అలాగే హనుమాన్ కూడా మంచి ఎగ్జాంపుల్ మనకు దాదాపు 15 కోట్లతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమా ప్రజెంట్ లిస్ట్లో 4వ స్థానంలో అయితే ఉంది నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి కాంతారా మూవీ సో ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించారు ఆయన దర్శకత్వం కూడా ఆయన వహించడం జరిగింది అది హోమ్ బలే బ్యానర్ నుంచి ఈ సినిమా అయితే రావడం జరిగింది సో ఈ సినిమా కూడా సేమ్ మైథాలజీ కాన్సెప్టే సో మీరు చూసుకుంటే సినిమాలన్నీ కూడా సో మైథాలజీ కాన్సెప్ట్ సినిమాలకు మన ఇండియాలో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరణ చూపెట్టడం జరుగుతుంది అందుకే ఈ అన్ని సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో హోమ్ బలే బ్యానర్లో రావడం జరిగింది ప్రొడ్యూసర్ వచ్చేసి విజయ్ గారు సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 15 కోట్ల రూపాయలే కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 420 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది ఈ అన్ని సినిమాలు కూడా మీరు చూస్తున్నట్టయితే 20 కోట్లు 15 కోట్లు ఈ రేంజ్లో వచ్చి ఒక మైథాలజీ కాన్సెప్ట్ని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది సో ఈ సినిమా కూడా 15 కోట్లు పెడితే దాదాపుగా 420 కోట్లు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకు ప్రజెంట్ ఏదైతే సీక్వెల్గా రావడం జరిగిందో కాంతారా చాప్టర్ 1 ఆ సినిమా వచ్చేసి బడ్జెట్ దాదాపు 125 కోట్లు ఆ సినిమా ఇప్పటివరకు 800 కోట్ల వరకు 800 కోట్ల క్లబ్లో చేరుతుంది 800 కోట్ల వరకు ఆ సినిమా వసూలు చేయడం జరుగుతుందంటే ఏ విధంగా ఇండియాలో మైథాలజీ మూవీస్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని చెప్పడానికి ఈ సినిమాలన్నీ కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లిస్ట్లో రిషబ్ శెట్టి నటించిన కాంతారా 3వ స్థానంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 2వ స్థానంలో ఉంది ఏంటంటే మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా ఎనిమేటెడ్ మూవీగా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ అంటే ఏంటో ఇండియన్ బాక్స్ ఆఫీస్కి చూపించిన ఒక ఎనిమేటెడ్ మూవీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఎనిమేటెడ్ మూవీ దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది అది మన ఇండియాలో క్రియేట్ చేసిన ఒక సినిమా దాదాపు 300 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ఇది కూడా సేమ్ మైథాలజీ కాన్సెప్ట్ పరంగా రావడం జరిగింది మనం ఏవైతే లిస్ట్లో మూవీస్ మాట్లాడుకోవడం జరుగుతుందో మొదటి సినిమా తప్ప మిగతా 4 సినిమాలు కూడా మైథాలజీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని రావడం జరిగింది సో ఈ అన్ని సినిమాలకు కూడా చాలా తక్కువ బడ్జెట్
బడ్జెట్తో ఈ సినిమాలు రూపొందడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయలు. ఇది కూడా ఒక మైథాలజీ కాన్సెప్ట్ మూవీ. ఇది కూడా హోంబలే బ్యానర్ నుంచే రావడం జరిగింది. సో తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద సౌండ్ చేయడం జరిగింది. అంటే మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ని ఒకవేళ చిన్న హీరోలు తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రజెంట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 4 సినిమాలు కూడా మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో మైథాలజీ కాన్సెప్ట్ని ఒక మంచి కాన్సెప్ట్ కానీ మన హీరోలు యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అది తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు, మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఇవే సినిమాలు. సో ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 326 కోట్ల దాకా వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్న లిస్ట్లో ఈ సినిమా అయితే 2వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు మనము 4 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. హనుమాన్ సినిమా గురించి, కార్తికేయ 2 సినిమా గురించి, అలాగే కాంతార సినిమా గురించి, ఇంకా మహా అవతార్ లక్ష్మీ నరసింహ. ఈ 4 సినిమాలు కూడా బేసిక్గా మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్, అంటే మన ఆధ్యాత్మికానికి సంబంధించి మన ట్రెడిషన్కి సంబంధించిన సినిమాలు. బట్ ఏదైతే ఇప్పుడు మొదటి స్థానంలో ఒక సినిమా ఉంది, ఆ సినిమా బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ, కానీ ఆ సినిమా దాని ప్రాఫిట్ ఎట్లా అంటే 100 రెట్ల ప్రాఫిట్ ఉంది దానికి. బేసిక్గా అది మైథాలజీ మూవీ కాదు, ఒక లవ్ కాన్సెప్ట్ మూవీ అయినప్పటికీ అది సినిమా ఇప్పుడు వచ్చిన సినిమా కూడా కాదు. దాదాపు 2006లో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద సౌండ్ చేసింది. సో ఆ సినిమా ఏంటంటే మునిగారు మళ్ళీ. ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసి గణేష్, అలాగే హీరోయిన్ పేరు వచ్చేసి పూజా గాంధీ. అలాగే ఇందులో మెయిన్ రోల్ అనంత్ నాగ్ గారు కూడా చేయడం జరిగింది. అనంత్ నాగ్ ఎవరంటే మనకు KGF 1లో KGFకి సంబంధించిన స్టోరీ ఒక ఓల్డ్ మ్యాన్ చెప్తాడు కదా, సో అతనే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ని కూడా ప్లే చేయడం జరిగింది. అలాగే సినిమా డైరెక్టర్ వచ్చేసి యోగారాజ్ భట్, అలాగే ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ కృష్ణప్ప. సో ఈ సినిమా తీసినందుకు అతని పైన IT రైట్స్ కూడా చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ రావడం జరిగింది. 2006లో ఇది ఇప్పుడు కాదు, 2006లో వచ్చిన సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. కర్ణాటకలోనే మొదటి 50 కోట్లు వసూలు చేసిన సినిమా. అలాగే కర్ణాటకలో లాంగ్ రన్లో ఈ సినిమా నడవడం జరిగింది. సో సినిమాకి బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లు వచ్చాయి అది మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ సినిమా బెంగళూరులోని PVRలో దాదాపు 460 రోజులు కంటిన్యూగా నడవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైన నడిచింది. 460 రోజులు కంటిన్యూగా ఒక సినిమా ఒక థియేటర్లో నడిచిందంటే ఆ సినిమా మరి ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఇదే సినిమాని 2008లో మన తెలుగులో కూడా తీశారు. ఆ సినిమా పేరు తెలుగులో మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే, అంటే హీరో హీరోయిన్ వీళ్ళు కాదు, తెలుగులో వేరే వాళ్ళు నటించడం జరిగింది. ఆ సినిమా పేరు ఏంటంటే వాన. సో వాన అనే సినిమా మీకు అంటే ఆకాశ గంగా అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, సో అదే సినిమా అనమాట. ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ చూసి ఏంటంటే మిగతా లాంగ్వేజ్లో రీమేక్ చేశారు వేరే వాళ్ళతో. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన సక్సెస్ అక్కడ రాలేదు. సరే ఇదంతా ఎందుకు, మరి బడ్జెట్ ఎంత, అసలు ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది, ఎందుకు దీని గురించి ఇంత హైలైట్గా మాట్లాడుకుంటామంటే బడ్జెట్కు మించి దాదాపు 100 రెట్లు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి సినిమా బడ్జెట్ ఎంత అంటే ఈ సినిమా బడ్జెట్ 2006లో కేవలం 75 లక్షల రూపాయలు. సినిమా బడ్జెట్ వచ్చి 75 లక్షల రూపాయలు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 75 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 75 లక్షల రూపాయలు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఏంది బ్రో 75 కోట్ల రూపాయలు అంటే ఇందులో కొత్త హీరో, కొత్త హీరోని, అలాగే ఇది 2006లో సినిమా. ఇప్పుడప్పుడు అంటే మనకు పాన్ ఇండియా వైజ్గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఒకప్పుడు 75 కోట్లు అంటే చాలా ఎక్కువ. అది 2006లో 75 లక్షల రూపాయలు పెడితే 75 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అలాగే కర్ణాటకలో మొదటిసారి 50 కోట్లు అందుకున్న సినిమా ఇదే. ఓన్లీ కర్ణాటక నుంచే ఈ సినిమా దాదాపు 57 కోట్ల రూపాయలని 2006లోనే వసూలు చేయడం జరిగింది. సో అంత మంచి సక్సెస్ని ఈ సినిమా అందుకోవడం జరిగింది. సో ఈ సినిమా అంత మంచి కలెక్షన్స్ వసూలు చేసింది కదా, దాదాపు 75 కోట్ల రూపాయలు. సో 75 కోట్ల రూపాయలు వసూలు చేసినందుకు ఎవరైతే ప్రొడ్యూసర్ కృష్ణప్ప ఉన్నాడో ఆయన ఇంటిపైన రైట్స్ కూడా జరిగాయంట. ఏంటంటే ఆ ట్యాక్స్ అనేది సరిగ్గా ఇవ్వలేదు, నెట్ కలెక్షన్ ఈ రేంజ్లో ఉంది, మరి ట్యాక్స్ అనేది సరిగ్గా కట్టలేదని చెప్పి ఈ సినిమా వల్ల ఆయన కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ చూసి ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ కూడా ఈ సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అయిందా అని చెప్పి తర్వాత రీమేక్ చేయడం జరిగింది వేరే లాంగ్వేజ్లో. బట్ ఇక్కడ వచ్చిన ఏదైతే ఒరిజినల్ లాంగ్వేజ్లో వచ్చిన హిట్ అనేది మిగతా లాంగ్వేజ్లో రాలేదు. సో ఓవరాల్గా మనం ఇక్కడ 5 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఈ 5 సినిమాల బడ్జెట్ కూడా తెంపి కొడితే ఎంత అంటే 65 కోట్లు. సో ఈ 5 సినిమాల బడ్జెట్ కూడా మనకు కార్తికేయ 2 కానివ్వండి, హనుమాన్ కానివ్వండి, కాంతార కానివ్వండి, మహా అవతార్ లక్ష్మీ నరసింహ కానివ్వండి, అలాగే మునుగురు మల్లె, ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1 కోటి రూపాయల కంటే తక్కువ. సో ఓవరాల్గా 5 సినిమాల బడ్జెట్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు. అండ్ ఈ 5 సినిమాలు కలిసి వసూలు చేసింది దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో సినిమా బడ్జెట్ గింత, కాకపోతే అది వసూలు చేసింది చాలా పెద్దది. సో 5 సినిమాలు ఈ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. బేసిక్గా ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే మనకు బడ్జెట్ చాలా పెరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీరో రెమ్యునేషన్ కానివ్వండి, అలాగే ఏదైతే మనకు టెక్నాలజీ ఉంటుందో టెక్నాలజీని, విజువల్స్ని, లేకపోతే ఈ CGI రూపంలో అలాగే పాన్ ఇండియా మూవీస్ బయటకు వస్తున్నాయి, పాన్ వరల్డ్ వైజ్గా ఇప్పుడు వెళ్తున్నాయి. కాబట్టి అందుకే SSMB 29 సినిమాకి దాదాపుగా 1300 కోట్ల వరకు పెట్టడం జరుగుతుంది. అలాగే బన్నీ ఇంకా AA22కి ఆల్రెడీ 800 కోట్లకు పైగా
బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. అలాగే మన ఇండియాలో ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా ఏదంటే రామాయణ సినిమా. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ పెట్టి తీయడం జరుగుతుంది. సో ఈ రేంజ్లో ఇప్పుడైతే కలెక్షన్స్ పెరగడం జరిగింది. కానీ చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 5 సినిమాలు అనమాట. 20 కోట్ల కింద బడ్జెట్తో వచ్చి సినిమాలు దాదాపుగా 100 కోట్లకు పైగా వసూలు చేసి మంచి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. సో ఇవే అనమాట మన సౌత్ సంబంధించిన టాప్ 5 మూవీస్ చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో ఇందులో టాప్ 1 సినిమా అయితే కేవలం 75 లక్షల రూపాయలతో వచ్చి 75 కోట్ల రూపాయలను వసూలు చేసిందంటే ఏ రేంజ్ కలెక్షన్స్ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి.